హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్పెషల్ డే రోజు ఏదైనా స్పెషల్‌గా చేసుకోవాలనిపిస్తుంది. అలాంటి టైంలో ఒకసారి ఈ విధంగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. మరీ ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్‌గా చూపిస్తాను. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ పీసుల్ని ఈ విధంగా మీడియంగా తీసుకోండి. బోన్‌తో ఉండాలి. బోన్‌లెస్ కాకుండా. ఈ చికెన్‌లో ఇప్పుడు మనం తినే స్పైసెస్‌ని బట్టి కారాన్ని, అలాగే సాల్ట్‌ని ఏసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ వరకి జీలకర్ర పొడి, టేబుల్ స్పూన్ వరకి గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని, ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ ఏసుకొని మొత్తము కలిపేసుకోవాలి. ముందుగానే చికెన్‌కి ఈ విధంగా మసాలా పట్టించడం వలన తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మంచి స్పైసెస్‌తో. చికెన్‌ని ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత మెయిన్ ఇందులోకి కావాల్సింది మసాలా. ఆ మసాలాని ఏ విధంగా రెడీ చేసుకోవాలో నేనిప్పుడు మీకు చూపిస్తాను. దీంతోనే మొత్తం టేస్ట్ అనేది ఉంటుంది. ముందుగా మిక్సీ గిన్నెలో 4, 5 కాజులని, కొంచెం పువ్వుని, బిర్యానీ ఆకుని ఏసుకోండి. అలాగే స్టార్ పువ్వుని, జాపత్రిని, 1.5 టేబుల్ స్పూన్ వరకి గసగసాలను ఏసుకోండి. అలాగే 4, 5 లవంగాలని, యాలకులను కూడా ఏసుకొని మొత్తాన్ని పేస్ట్ లాగా చేసుకోండి. నేను లవంగాలు, యాలకులు ఏయడం మర్చిపోయాను. అది తర్వాత చూయించాను. అలాగే కొంచెం చెక్కను కూడా ఏసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 3, 4 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ ఏసుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని ఏసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఏసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇందులో ఇంకా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే ఒక కప్పు వరకు పెరుగుని వేసుకోండి. నేను టమాటాలు వేయడం లేదు కాబట్టి పెరుగు కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ 1, 2 టమాటాలు వేసుకుంటే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకుంటే సరిపోతుంది. పెరుగులో ఉండే వాటర్ పోయి ఈ విధంగా చికెన్ గ్రేవీ లాగా అయిన తర్వాత గుప్పెడు పుదీనా ఆకు, గుప్పెడు కొత్తిమీర ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న చికెన్ మొత్తం వేసుకొని మొత్తం బాగా కలిసిపోయేంత వరకు కలపండి. మీరు ముందుగా కారం వేసుకున్నప్పుడు కొంచెం తక్కువగా వేసుకున్నట్లయితే ఇప్పుడు వేసుకొని కలిపేసుకోండి. అందులోనే మొత్తం కలిసిపోతుంది. ఈ విధంగా ముందుగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్లో చికెన్ మొత్తం ఈ విధంగా కలిసిపోయిన తర్వాత వాటర్ మొత్తం పోయేంత వరకు పైన మూత పెట్టేసుకోండి. చికెన్ పెట్టుకున్న స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకో సైడ్ బౌల్ పెట్టుకొని మనం రైస్కి అయితే రెడీ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకోండి. చికెన్లో వేసుకున్న దాన్ని బట్టి చూసుకుంటూ రైస్లో వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. పచ్చిమిర్చి చీలికలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం కల్యమాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. నేను ఇప్పుడు ఇందులోకి వాటర్ 1 కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 కప్పు వరకు వాటర్ని తీసుకుంటున్నాను. మొత్తం 3 గ్లాసుల వరకు రైస్ని తీసుకుంటే 4.5 గ్లాసుల వరకు వాటర్ని పోసుకుంటున్నాను. మీరు తీసుకున్న బాస్మతి రైస్ పాతవే అయితే 1 కప్పుకి 1.5 కప్పు వరకు పోసుకోండి వాటర్ని. కొత్తవే అయితే 1 కప్పు పైన ఇంకా కొన్ని వాటర్ వేసుకోండి, లేకపోతే మెత్తగా అయిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఆల్రెడీ మనము చికెన్లో వేసుకున్నాం కాబట్టి దాన్ని చూసుకుంటూ ఇందులో సాల్ట్ వేసుకోండి. ఒక సైడ్ ఈ విధంగా రైస్ పెట్టేసుకొని ఇంకో సైడ్ చికెన్ని కూడా మధ్య మధ్యలో చూసుకోండి. ఈ విధంగా వాటర్ అని పోయి ఆయిల్ పైన తేలిన తర్వాత పైన మూత పెట్టేసుకోకండి. చికెన్ని మూత పెట్టకుండానే మధ్య మధ్యలో కలుపుతూ ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కలపకుండా అదే విధంగా ఉంచినట్లయితే అడుగంటి పోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చికెన్ ఇంకా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని వేసుకొని పౌడర్ మొత్తం ఇందులో కలిసిపోయేంత వరకు కలుపుకోండి. మెయిన్ మనకి కావాల్సింది పౌడర్. ఈ పౌడర్తోనే మనకి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది. ఈ పౌడర్ వేసిన తర్వాతనే మనకు స్మెల్లోనే తెలిసిపోతుంది ఎంత టేస్టీగా వస్తుందనేది. కాబట్టి నేను చూపెట్టిన విధంగా మీరు చేసుకోండి. ఇటు చికెన్ని కలుపుతూనే రైస్ని కూడా చూసుకోండి. వాటర్ అనేది ఎసరొచ్చిన తర్వాత ముందుగా నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఎసరు అనేది తొందరగా రావడానికి పైన మూత పెట్టేసుకోండి. మనము రైస్లో కలుపుకొని తినడానికి కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీరాకు వేసుకొని కలిపేసుకోండి. మీ దగ్గర ఒకవేళ కసూరి మెంతు ఉన్నట్లయితే కొంచెం వేసుకోండి.
మనం చేసుకునే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలోకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక సైడ్ రైస్ అయితే చూసుకోవాలి. రైస్ అనేది ఒక 80% కుక్ అయిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్‌ని పైనుండి ఏసుకోండి. చికెన్‌ని రైస్ పైన ఏసుకున్న తర్వాత స్పూన్‌తో సమానంగా అనుకోండి. ఒకే దగ్గర ఉండకుండా ఈ విధంగా మొత్తము ఉండేటట్లు చేసుకోండి. బౌల్ పైన ఒక సమానంగా ఉండే మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టేయండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు దమ్ చేసామంటే మనకు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఒక 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకో 15 నిమిషాలు అలానే పక్కన ఉంచండి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి ఓపెన్ చేసి చూస్తే ఆ స్మెల్‌తోనే మనకు అర్థమైపోతది ఎంత టేస్టీగా అయిందో. ఒకవేళ మీకు కొంచెం డౌట్ ఉంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే ఒకసారి చూడండి రైస్ అనేది ఉడికిందా లేదా అనేది. ఒకవేళ రైస్ మీకు ఇంకా ఉడకలేదు అని అనిపిస్తే ఒక 2, 3 నిమిషాల పాటు అలానే సిమ్‌లో పెట్టి ఉంచండి. అంతే మనకు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.